అయితే వచ్చాం మనం. మొత్తం కూడా యానం అని చెప్పొచ్చు. ఇదంతా మొత్తం యానమే. ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ చేశారు కదా, చుట్టూ కూడా యానం లొకేషన్స్ అని చెప్పొచ్చు. మొత్తం నాకు తెలిసి యానంలో ఎంతవరకు ఎంత పెద్దది పెట్టుంటారు ఎవరు కూడా మనం యానంలో ఫ్యామిలీ తప్ప చాలా బాగుంటుంది. అలాంటి చూసుకోండి. ఇంకా లవర్స్ అయితే ఎంజాయ్ చేయాలంటే యానం రావాలి. ఎందుకంటే లొకేషన్ బాగుంటుంది కాబట్టి చుట్టూ ఆ తుప్పలు పార్కులు గీర్కులు. చూడండి మామ యానం చుట్టూ యానం లొకేషన్ ఇదంతా కూడా. రైడింగ్ కూడా ఉంది ఇక్కడ యానంలో. ఇదే యానం మొత్తం మార్కెట్ రోడ్డే. ఇంకా చూడుతున్నారు కదా చుట్టూ కూడా లొకేషన్. చుట్టూ కూడా యానం లొకేషనే. ఇక్కడ మార్కెట్ కూడా జరుగుతుంది. బతుకున్న చేపలు, చేపలు నల్ల బొచ్చులు చాలా చేపలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ. 600కి అయితే పాడుకున్నారు రైలు ఆవిడ. 600 కదా. 300 పండు కప్ప అనుకుంటుంది. మొత్తం బతుకున్న చేపలు మామ. మాకేం వద్దులే అమ్మా, మేము చాలా దూరం నుంచి వచ్చాం. బతుకున్న జలాలు కూడా ఉన్నాయి మామ. యానంలో ఏంటంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు కావాల్సిన చేపల గేపలు రైళ్ళు అన్నీ అమ్ముతారు. కొంచెం కాస్ట్ కాబట్టి మీరు తగ్గించి తగ్గించేస్తారు. అలాగే ఫ్యామిలీతో వచ్చినప్పుడు, అలాగే రోడ్ల మీద నుంచి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా. చాలా యాక్సిడెంట్లు అయినాయి వచ్చేదారులు కూడా. కొండానికి ఒక రావడం కదా, 4 చేప ముక్కలు తినకపోయినా దెంగిలేదు. కానీ రోడ్డు మీద వెళ్ళినప్పుడు జాగ్రత్తగా రండి. హెల్మెట్ పెట్టుకోండి. మీ తుప్పసారి కాకినాడ చేపల తర్వాత అన్న తిందామా. రోడ్డు మీద వచ్చినప్పుడు జాగ్రత్తగా రండి, మర్చిపోకండి. బాయ్. మరో వీడితో వద్దాం కాకినాడ.